గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్ల మాధవి భర్త గల్ల రామచంద్రరావు అరాచకం బట్టబయలైంది. కమ్మ వెంకటేశ్వర అనే రైతు పొలాన్ని తన పేరున రాయమని వేధిస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు. మొత్తం 8 ఎకరాల్లో 3 ఎకరాల 90 సెంట్లు కొనుగోలు చేసి మిగిలిన పొలాన్ని కూడా తన పుట్టినరోజు గిఫ్ట్గా ఇవ్వమన్నాడని రైతు ఆవేదన చెందుతున్నాడు. గల్ల రామచంద్రరావు అనుచరులు తమపై దాడి చేసి తమపైనే అక్రమ ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు గల్ల రామచంద్రరావు ద్వారా ప్రాణహాని ఉందని భయపడుతున్నారు బాధితులు. సామాన్య రైతులండి, పిల్లలు చదువుకుని నేను గుంటూరు వచ్చానండి. విద్యానగర్ 3/10లో ఉంటానండి. నాకు పిడుగురాళ్ళ పొలం ఉందండి. పొలం ఉంటే బ్రహ్మరావు టౌన్ చిప్పళ్ళు అక్కడ వెంచర్ వేస్తున్నామని నా కాడికి వచ్చారండి. నేను 4 ఎకరాల 90 సెంట్లు అమ్మానండి. పోయిన ఏప్రిల్ 4వ తారీఖు అగ్రిమెంట్ అయ్యానండి. ఒక చెక్కు పాస్ అయింది, 2 చెక్కులు బౌన్స్ అయ్యండి. తర్వాత నాకు ఇంకా 3 ఎకరాలు 7 సెంట్లు ఉందండి. దాంట్లో మట్టి తోలుతున్నారంటే కాళ్ళు ఎరగొడుతుంది, దాంట్లోకి వచ్చని బెదిరించారండి. నేను పరిస్థితిలో నేను గురిజాల కోర్టుకు వెళ్ళి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. అది అలా నడుస్తుంటే మన ఫిబ్రవరి వచ్చి రిజిస్టర్ బిల్లు చేస్తారా అంటే చేస్తాను, మా డబ్బులు మాకు ఇస్తే అంటే నేను రిజిస్టర్ చేయడానికి వెళ్ళానండి. నా 4 ఎకరాల 90 సెంట్లు 3 ఎకరాల 90 సెంట్ల నుంచి 1 ఎకరం తీసేశారండి వాళ్ళు. 1B ఎడంగుల్లో నా రైతులు ఉన్నంతకాలం నాకు ఉంది 1B ఎడంగుల్లో. అంత మడికే డబ్బులు నేను చేసేస్తానని నాకు డబ్బులు ఇచ్చారు, చేసేసారు. వాళ్ళు చెక్కులు తీసుకున్నారండి. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిందా బాగానే ఊరుకున్నారండి. ఎలక్షన్ అయిపోయాక 1 నెల నుంచి హెరాస్మెంట్ మొదలుపెట్టారండి. మళ్ళీ గల్ల రామచంద్రరావు పుట్టినరోజు పండగకని మా ఇంటికి గిఫ్ట్గా ఆ 3 ఎకరాలు 7 సెంట్లు ఎకరం 30 లక్షల డబ్బులు ఇస్తాం చెయ్యి, లేకపోతే ఆయనకి గిఫ్ట్గా పుట్టినరోజు పండగ, లేకపోతే నీకు నా హింసలు పడతాం. కర్నూలులో అతను ముస్లిమ్స్ అతను ఎట్టిన రైలు కింద చనిపోయాడు, మీలా హెరాస్మెంట్కి తట్టుకోలేకపోయింది. సరే అలా ఉంటుంది మీ పరిస్థితి అని మా బాబు నన్ను పెడితే మేము సరే ఏదన్నా కానీ అంటే ఆ గోండా సుబ్బారావు అనేవాడు ఎస్సీ/ఎస్టీ పెట్టి తన్నియాలి అనుకుంటా చెప్పుకుంటూ పోయండి. మన శనివారం మేము 1 గంటకి జేకేసి ఖాళీ ఖరీదు తీసుకొని వస్తుంటే మా బండికి గుద్ది మామూలుగా నా కొడక మీరు ఎమ్మెల్యే చెబితే మాట వినరని పడుతుంటే మేము పారిపోయామండి. మా ఇంటి దగ్గరలో సీసీ లేనిదే మా ఇంటి దాకా వచ్చి అది CCTVలోనే వెనకపోయారండి. మేము వెంబడే మన లాయర్ గారు హరిబాబు గారు ఫోన్ చేసామండి. వచ్చేయండి తొందరగా అర్జెంటుగా అన్నాడండి. మేము ఆయన కాడికి పోయామండి. ఈ లోపల మా ఇంటికాడికి పోలీసులు వచ్చి మా ఆనర్ని కలిసి ఆడికి పోయారు. చెప్పండి వాళ్ళని, ఇప్పుడు మాకు తెలియదని రోజు ఉంటారు, మరి వాళ్ళు లేరు ఎందుకని మాకు తెలియదని వాళ్ళు చెప్పారంట. వాళ్ళు అరగంటకి వాళ్ళు SC/ST కేసు పెట్టామని ఏరే వాళ్ళ చేత ఫోన్ చేయించి నా కొడుకు ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి మాట్లాడుకోండి, లేకపోతే పోలీసులు మేము ఎవరేం చేయలేరని చెప్పారండి. నాకు న్యాయం కావాలన్నా ప్రాణ భయం ఉందండి. అతను నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నారండి.